పల్నాడు జిల్లా నర్సరావుపేట డాక్టర్ అసోసియేషన్ వారు రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ మౌనితపై అత్యాచారం చేసిన ఘటన నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఐఎంఏఐ అధ్యక్షులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వైద్య సేవలు నిలిపివేస్తామని తెలిపారు. హత్య నిరసిస్తూ నేషనల్ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీ సేవలు మాత్రమే చూడబడతాయి. రొటీన్ ఓపీడీ కానీ ఎలెక్టివ్ సర్జరీస్ కానీ ఉండవు. ఎమర్జెన్సీ సర్జరీస్, ఎమర్జెన్సీ కేసులు మాత్రం చూడబడతాయి. దాంతోపాటు మన ఐఎంఏ తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి దాడులు హాస్పిటల్లో డాక్టర్స్ మీద కానీ వైద్య సిబ్బంది మీద దాడి జరిగినప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేసి శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు హాస్పిటల్ మీద దాడులని వ్యతిరేకంగా. దాన్ని ఇంకా చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే దేశంలో కూడా పార్లమెంట్లో కూడా కఠినమైన చట్టాలని, హాస్పిటల్ మీద వైద్య సిబ్బంది మీద దాడులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అవి వచ్చే వరకు మేము పోరాడతామని. ఇది ఆరంభం మాత్రమే. ముందు దీన్ని పెద్ద స్థాయిలో నిరసనలు ముందుకు తీసుకెళ్ళి మేము విజయం సాధిస్తామని మేము తెలియజేస్తున్నాము. ఐఎంఏ ఈ విషయంలో ఈసారి చాలా గట్టిగా, పట్టుదలగా ఉంది. మా డిమాండ్లు ఎప్పటి నుంచో నెరవేరని డిమాండ్లను కూడా ఈసారి పట్టుబట్టి సాధించడానికి మేమందరం కార్యదక్షతతో మేము అందరం ముందుకు కదులుతున్నాం. ప్రజలు కూడా మాకు ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక ఉమెన్ డాక్టర్గా మేము కోరుకునేవి ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ద ఫైట్ ఫర్ ద డాక్టర్ ఇట్ సెల్ఫ్, ఫర్ ద ఉమెన్ డాక్టర్ కోసం ఫైట్ చేస్తున్న యుద్ధం కాదమ్మా ఇది. ఫర్ ఆల్ ద సేఫ్టీ ఆఫ్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఫీమేల్ చిల్డ్రన్ ఇన్ ద హోల్ సొసైటీ. మనకి చిన్నపిల్లలు 3 సంవత్సరాల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా సెక్షువల్ అబ్యూస్ అనేది జరుగుతూనే ఉన్నది, కంటిన్యూ అవుతూనే ఉన్నది. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం కొంచెం సేపు ఫైట్ చేస్తున్నాం. దానికి ఒక సెక్యూరిటీ కానీ ఒక సేఫ్టీ కానీ మనం ఏ మెజర్స్ తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు దాకా గవర్నమెంట్స్ ఏవో ఒక నిర్భయ యాక్ట్ అంటుంది, అది వచ్చేసింది, అయిపోయింది. మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అయింది. మనం దీనికి ఆ సొల్యూషన్ ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ from the women doctors. This is our request and urge to the general public of Palnadu district. Please join your hands with us for the protest we are doing tomorrow for the safety and security of women, female children at the workplaces and in the general public. మనం నిన్న 78th ఇండిపెండెన్స్ డే చేసుకున్నామండి. మహాత్మా గాంధీ ఒక్కసారి ఏమన్నారు, నైట్ టైం అర్ధరాత్రి పూట ఒక ఉమెన్ బయటకు నడిచినప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది అన్నారు. బట్ టుడే ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక ఉమెన్ డాక్టర్, అంటే చుట్టూ ఎంతమంది పేషెంట్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంటర్న్స్ ఉంటారు. ఆ మధ్యలో ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ అయింది అంటే మనందరం ఎక్కడ బతుకుతున్నాము, ఏ సొసైటీలో బతుకుతున్నాము అనేది భయం వేస్తుందండి. నేను 25 years బ్యాక్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పీజీగా గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చాను. అప్పుడు ఎలా ఉన్నాయో పోస్ట్ గ్రాడ్యుయేట్ రూమ్స్ కానీ, ఇంటర్న్ రూమ్స్ కానీ, ఒక బాత్రూమ్ రెస్ట్ రూమ్స్ కానీ ఎట్లా ఉన్నాయో, ఈరోజు మా పాప ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో రెసిడెన్సీ చేస్తుంది. సేమ్ అదే పొజిషన్లో ఉన్నాయండి. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ద డ్యూటీ రూమ్స్. ఒక పక్కనే పేషెంట్ రూమ్. ఒక్కసారి సార్ మీరందరూ పబ్లిక్లో ఉంటారు, ఒక్కసారి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇంటర్న్ డ్యూటీ రూమ్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూటీ రూమ్స్ కానీ చూడండి సార్. ఒకసారి 36 hours ఆఫ్ డ్యూటీస్, నిద్ర ఉండదు, కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉంటారు సార్. బోల్ట్ వేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే 15 డాక్టర్స్ ఆన్ డ్యూటీ ఉంటారు. వాళ్ళు హాఫ్ అన్ అవర్ తినడానికి అక్కడే, పడుకోవడానికి అక్కడే, రెస్ట్ రూమ్ అక్కడే. పేషెంట్ అటెండెన్స్ వచ్చినా కూడా వాళ్ళకి సేఫ్టీ ఉండదు సార్. దే ఆర్ గోయింగ్ టు సౌండ్ స్లీప్ ఫర్ 1 hour డ్యూరింగ్ ద నైట్ టైం. ఆ టైంలో మీరు వచ్చి వెళ్ళి కొట్టినా కూడా వాళ్ళకి తెలియదు సార్. అంత ఇన్సెక్యూర్డ్ ప్లేస్లో మనం పిల్లల్ని కూడా పంపిస్తున్నాం. బట్ ఎందుకు పంపిస్తున్నాం? ఫర్ ద సొసైటీ కోసం పంపిస్తున్నాం. ఎవరు చేస్తారు మరి వర్క్ అంతా? మరి గవర్నమెంట్ మినిమం ఫెసిలిటీస్ డాక్టర్స్కి, ఉమెన్కి ప్రొవైడ్ చేయకపోతే ఎందుకు సార్ మనం? ఫర్ వాట్ ఆర్ వీ వర్కింగ్? ఇలాంటి పరిస్థితి వస్తూనే ఉంది. నిర్భయ అయిపోయింది, ఇంకోటి అయిపోయింది. మన 3 years చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, 60 years లేడీ సెక్షువల్ అబ్యూస్. ఏంటి సార్ ఇవి? వే ఆర్ వి? So I request all the general public to get involved in such things
అండ్ మనమందరం ఇట్లా ఫైట్ చేస్తే మన ఇంట్లో ఆడవాళ్ళకి మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వగలం అనే ధైర్యం వాళ్ళకి వస్తుంది. లెట్ అస్ గివ్, అంటే మనం ఒక నమ్మకం వాళ్ళలో కలిగిస్తే మేమందరం మీకోసం ఉన్నాం, మేము మీకోసం ఏ టైంలో అయినా ఫైట్ చేస్తాం, మీరు సెక్యూర్డ్గా ఉంటారు, మీకోసం ఎంతవరకు అయినా వెళ్తాం అనే ధైర్యం మనం కల్పించగలిగితే దెన్ వీఆర్ సక్సెస్ఫుల్. రేపు మన ఇంట్లో మన పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు సార్, ఎలా చెప్పండి సార్ మీరందరూ. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ సార్. వీ నీడ్ సెక్యూర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ ద బ్రూటల్ మర్డర్, రేప్ అయిపోయిన తర్వాత కాన్సిక్వెన్స్ ఎట్లా ఉన్నాయి చూడండి సార్. మళ్ళీ అటాక్, మాబ్ అటాక్ ఆన్ ద డాక్టర్స్. వాళ్ళు పాపం చక్కగా స్ట్రైక్ చేస్తున్నారు సార్ దీనికోసం అని. అసలు ఎందుకు చేశారో అటాక్ కూడా అర్థం కావట్లేదు. 3000 మెంబర్స్. మీరు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటర్న్స్ ఒక్కసారి సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నిజామ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ, ఎక్కడైనా వైజాగ్ కానీ, ఎక్కడైనా గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ ఒక్కసారి మీరు పిల్లల డ్యూటీ రూమ్స్ చూడండి సార్, మీకు అర్థమైపోద్ది అండ్ వాట్ ప్రెమిసెస్ వీఆర్ వర్కింగ్ అని. మనం పిల్లలందరినీ అక్కడికే పంపిస్తున్నాను సార్. సో మై రిక్వెస్ట్ ఈస్ ఫర్ ద జనరల్ పబ్లిక్, ప్లీజ్ గెట్ ఇన్వాల్వ్డ్. కనపడి భారతీదేవిని గైనకాలజిస్ట్ని, ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈరోజు మేము ఇక్కడ అందరూ మీట్ అయ్యాము అంటే ఒక ఇన్సిడెంట్ గురించి డిస్కషన్ చేయడం కోసం అండి. డాక్టర్ మౌమిత కలకత్తాలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల తర్వాత కూడా మహిళలకు రక్షణ కరువైన సమాజంలో మనం ఉన్నాము. మహిళలకు రక్షణ కావాలని పోరాడుతున్నాం, కానీ మనకి ఇప్పటివరకు న్యాయం జరిగింది లేదండి. న్యాయం జరగాలి అంటే నిందితులకు దారుణంగా శిక్ష వేయాలండి. ఇప్పుడు ఈ మౌమిత డాక్టర్ విషయంలో ఉన్న నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలండి. అప్పుడే ఎవరైనా అలాంటి ఆలోచన రావాలన్నా కూడా భయపడేలాగా చేయాలి. దీనికి గవర్నమెంట్ ముందుకు రావాలండి, చేసి మహిళలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇది మౌమిత సమస్య కాదండి, ఇది మన యావత్ భారతదేశం సమాజ సమస్య అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. మొన్న కలకత్తాలో జరిగిన దారుణం ఇది ఒక్క డాక్టర్స్కి, ఐఎంఏకి పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా చాలా చూస్తున్నాం. ఇది జనరల్ పబ్లిక్ ఇష్యూ. ఇది ఒక డాక్టర్ అక్కడ ఏదో చేసే వైద్యంలో ఏదో తప్పు ఉందని పట్టి చేసింది కాదు. దీనికి ఆశ్చర్యం ఏంటంటే అది జరిగిన స్టేటు ముఖ్యమంత్రి మహిళ, మన దేశ అధ్యక్షురాలు మహిళ. అక్కడి నుంచి ఎందుకు రియాక్షన్ రాలేదో కానీ అర్థం కావటం లేదు. మహిళా సంఘాలు ఎందుకు దీనిలో ఇన్వాల్వ్ అవ్వలేదో అర్థం కావటం లేదు. ఇది దేశ ప్రజలు మొత్తం కూడా దృష్టి పెట్టి ఇది చాలా అమానుష్యంగా ఎప్పుడో పూర్వకాలాల్లో జరిగి ఉన్నాయో తెలియదు. ఇప్పుడు సివిలైజ్డ్ సొసైటీలో జరిగిన ఇన్సిడెంట్కి రెస్పాన్సు తగిన రీతిలో దేశంలో ఎక్కడా కూడా రాలేదు. ఇది ఒక్క డాక్టర్ల సమస్య కాదు. అదేవిధంగా దీనిలో డాక్టర్స్ కూడా సొసైటీలో ఏదైనా జరిగిన ఇష్యూల్లో డాక్టర్లు ప్రతిదానిలో ఉంటున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, దానికి రియాక్ట్ అవుతున్నారు ప్రతి ఇన్సిడెంట్లో. అదే డాక్టర్లకు జరిగితే తగిన రెస్పాన్స్ రాలేదని నేను భావిస్తున్నాను. దీనికి దేశవ్యాప్తంగా ఉద్యమం కాదు, ఒక తిరుగుబాటు జరగాల. ఆ రోజు ఆ రాత్రి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఒక టీచింగ్ హాస్పిటల్లో చాలామంది ఉంటారు ప్రజలు, పేషెంట్లు ఎవరైనా. తిరుగుబాటు జరిగితే ఎక్కడికి పోతారు? ఇంకొకటి ఏంటంటే దీనిలో ఏమైనా రాజకీయాలు ఉన్నాయో నాకు తెలియదు. పబ్లిక్ మాత్రం బాగా రియాక్ట్ అయ్యింది, కానీ ఆ రెస్పాన్స్ బయటకు తెలియటం లేదు. ఇది దేశవ్యాప్తంగా దీని గురించి డిస్కషన్ జరగాల. మళ్ళీ ముందు ఒక్క డాక్టర్లకని కాదు, ఏ మహిళకి ఇది జరగకూడదు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు రియాక్ట్ అవ్వాలా, ఆడపిల్లల అన్నలు రియాక్ట్ అవ్వాలా, తమ్ముళ్ళు రియాక్ట్ అవ్వాలా. ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో ఇది డాక్టర్ల సమస్య, ఇది దీనికి కన్ఫైన్ అయింది కాదు, అందరూ రియాక్ట్ అవ్వాలా. ఈ ఇన్సిడెంట్కి ఇంకా మళ్ళీ జరగకుండా ఫుల్ స్టాప్ జరిగేటట్టు దేశవ్యాప్తంగా రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నా. మీ మీడియా ప్రతినిధులు కూడా, జర్నలిస్టులు కూడా దీనికి తగినట్టు స్పందించాలా, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ప్రతి నలుమూలలా దీని గురించి డిస్కషన్ జరగాల. రాజకీయ నాయకులు ఏమన్నా నిజంగా ప్రమేయం ఉంటే సిగ్గుపడి ఇంకా తర్వాత కూడా దీన్ని ఎంకరేజ్ చేయకుండా దీనికి తగినట్టు చర్య జరిగితే వాడు ఎట్లాంటి ఉన్మాది అయినా
దీనికి రియాక్ట్ అయ్యి నడి రోడ్లో కాల్చేస్తారు, ఉరి తీస్తారంటే వాడు సాహసం చేయడు. ముందు జరిగిన ఇన్సిడెంట్లకి ఒక స్క్రాచ్ ఫ్రీగా వాడు తప్పించుకొని పోతున్నారు కాబట్టి చేసిన వాళ్ళు దానికి అది వాళ్ళు ఒక దీనిగా తీసుకున్నారు. ఏం జరగదులే, మనల్ని ఏం చేయలేరని. కాబట్టి దీనిలో దేశం నలుమూల డిస్కషన్ జరిగి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపడతారని ఆశిస్తున్నాను.